నేను ఈరోజు తోటకూర పప్పు చేస్తున్నాను. కందిపప్పు, తోటకూర, ఇందులో పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నాను. కొద్దిగా చింతపండు కడిగి వేసుకుంటున్నాను, ఎక్కువ వేసుకోవట్లేదండి. టమాటాలు 2 వేసాను కాబట్టి. పచ్చిమిరపకాయలు మరిన్ని వేసుకోండి, బాగా రుచిగా ఉంటుంది. ఇందులో కొంచెం పసుపు, నూనె వేసి మూత పెట్టేసి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాము. ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకుందాము. పప్పు ఉడికిందండి, కొంచెం ఉప్పేసి మెదుపుకుందాము. నా దగ్గర పప్పు గుత్తి లేదు, అందుకే ఈ గంటతోటే మెదుపుకుంటాను నేను. కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో తాలింపు గింజలు వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చనపప్పు వేసుకున్నానండి. ఇవి కొంచెం కాలిన తర్వాత కరివేపాకు వేసుకుందాం. ఇదిగోండి, తాలింపు ఇట్లా కాలింది కదా, కరివేపాకు వేసుకోండి. కొంచెం కొద్దిగా కారం కూడా వేసుకున్నానండి తాలింపులోనే. ఇట్లా పప్పులో వేసుకొని కలుపుకోవడమేనండి. పరాటాతో కానీ రైస్తో కానీ చాలా టేస్ట్గా ఉంటుంది.